శాలిని ఇది క్రికెట్ చరిత్రలోని కనీవిని ఎరుగని మహా విధ్వంసం. 15 ఏళ్ల ప్రాయం, నూనుగు మీసాల వయసు, కానీ చేతిలో బ్యాట్ పడితే మాత్రం బౌలర్ల గుండెల్లో గుబులు పుట్టించే లంకేశ్వరుడు. అతడే రాజస్థాన్ రాయల్స్ కనుగొన్న అద్భుత క్షిపణి, బీహార్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ ను పచ్చడి చేస్తూ ఈ కుర్రాడు ఆడిన ఇన్నింగ్స్ అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచాన్నే నోరెళ్లబెట్టేలా చేసింది. క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక్క పేరు మార్మోగుతోంది. అతడే 15 ఏళ్ల బీహార్ సంచలనం, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన పోరులో వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. కేవలం 29 బంతుల్లోనే 12 సిక్సర్లు, 5 ఫోర్లతో ఏకంగా 97 పరుగులు రాబట్టి హైదరాబాద్ బౌలింగ్ లైనప్ ను చేతులతో చెల్లాచెదురు చేశాడు. కమిన్స్, మలింగా లాంటి దిగ్గజ బౌలర్లను సైతం ఊచకోత కోస్తూ కేవలం 334 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి క్రికెట్ ప్రపంచాన్ని నోరెళ్లబెట్టేలా చేశాడు. కేవలం 3 పరుగుల తేడాతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన శతకాన్ని త్రుటిలో మిస్ చేసుకున్నప్పటికీ ఈ ఒక్క ఇన్నింగ్స్ తో రికార్డుల చరిత్రను తిరగరాశాడు. క్రిస్ గేల్ 30 బంతులలో సెంచరీ రికార్డు మిస్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్ తో వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ 14 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. 2012లో గేల్ కొట్టిన 59 సిక్సర్ల రికార్డును దాటి ఈ సీజన్ లో ఏకంగా 65 సిక్సర్లతో సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. అంతేకాదు ఒకే ఐపీఎల్ సీజన్ లో అత్యధిక పవర్ ప్లే పరుగులు 490 చేసిన బ్యాటర్ గా డేవిడ్ వార్నర్ రికార్డును అధిగమించాడు. 15 ఏళ్ల వయసులోనే ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ గా సీజన్ లో 680 పరుగులు సాధించి యశస్వి జైస్వాల్ రికార్డును కూడా క్రాస్ చేశాడు. వైభవ్ ఆడుతున్న తీరును చూసి స్వయంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అద్భుతమైన బ్యాట్ స్వింగ్, వండర్ఫుల్ ఇన్నింగ్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. రాజస్థాన్ రాయల్స్ ని క్వాలిఫైర్ 2కు చేర్చిన ఈ చిచ్చర పిడుగు రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. వైభవ్ ఇచ్చిన 243 పరుగుల భారీ ఇన్నింగ్స్ అండతో రాజస్థాన్ రాయల్స్ హైదరాబాద్ ను టోర్నీ నుంచి ఎలిమినేట్ చేసి క్వాలిఫైర్ 2లోకి సింహంలా దూసుకెళ్లింది. నిన్నటి వరకు భారత క్రికెట్ కు సచిన్, ధోని, విరాట్ కోహ్లీలు దిక్కు కాగా రేపటి తరం గ్లోబల్ క్రికెట్ ను ఏలబోయే సూపర్ స్టార్ దొరికాడంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తుంది. ఇక ఇదంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మొత్తానికైతే నిన్నటి మ్యాచ్ అయిపోయినప్పటి నుంచి కూడా అందరూ కూడా వైభవ్ సూర్యవంశీ పేరైతే అసలు ఎవరు మర్చిపోవట్లేదు. చాలా రికార్డ్స్ ను బ్రేక్ చేశాడు. జస్ట్ 15 ఏళ్ల వయసులోనే ఇంత రికార్డు బ్రేక్ చేయడాన్ని ఎలా చూడాలి? అలాగే ఈ విజయం అనేది అతని మానసిక ఒత్తిడిపై ఏ విధంగా ప్రభావం చూపే అవకాశం ఉంది? శాలిని, క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ పేరే మారుమోగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు క్రికెట్ దిగ్గజాలు కేవలం మనం సచిన్ టెండూల్కర్, ధోని, విరాట్ కోహ్లీ అనే పేర్లు ఎక్కువగా వినపడుతుంటాయి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా వైభవ్ 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 అంటూ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి
దిగ్గజ క్రికెటర్లు సైతము సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రశంసల జల్లు కురిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. నిన్న జరిగినటువంటి ఎలిమినేటర్ రౌండ్లో మ్యాచ్లో హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్లో 97 పరుగులు చేసి అనేక రికార్డులు సైతము బద్దలు కొట్టినటువంటి వ్యక్తి వైభవ్ సూర్యవంశి. కేవలం 15 సంవత్సరాల ఈ చిచ్చెర పిడుగు రానున్నటువంటి రోజుల్లో మరింతగా దూకుడు పెంచే అవకాశం ఉంది. చాలా రికార్డులు గతంలో సచిన్ రికార్డు కావచ్చు, కోహ్లీ రికార్డు కావచ్చు, అనేక మంది రికార్డ్స్ మొత్తం కూడా పూర్తిగా తీసివేసేటువంటి అవకాశం ఒక వైభవ్ సూర్యవంశికే ఉందంటూ కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి 15 మ్యాచ్ల్లో 242 స్ట్రైక్ రేట్తో 680 పరుగులు చేసినటువంటి వ్యక్తి, ఫాస్టెస్ట్ సిక్స్లు అంటే ఒకే సిరీస్లో అత్యధిక సిక్స్లు కొట్టినటువంటి వ్యక్తిగా అటు వైభవ్ సూర్యవంశి రికార్డు సాధించాడు. ఏకంగా క్రిస్ గేల్ రికార్డు బద్దలు చేశాడు. 65 సిక్స్లు కొట్టి ఏకంగా ఒక సీజన్లో ఫాస్టెస్ట్ అంటే అత్యధిక పరుగులు చేసిన వ్యక్తిగా ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా దూసుకువెళ్తూ ఉన్నాడు. నిన్న చేసినటువంటి హైదరాబాద్ సన్ రైజర్స్ ఎలిమినేటర్ రౌండ్లో జరిగినటువంటి మ్యాచ్లో 97 రన్స్ చేశాడు. కేవలం 29 బంతుల్లోనే అంటే మొత్తం అత్యధిక పరుగులు చేసిన వ్యక్తిగా ఇటు వైభవ్ సూర్యవంశి ప్రస్తావన కొనసాగుతూ వచ్చింది. నిన్న జరిగినటువంటి దాంట్లో 12 సిక్స్లతో 5 4లతో విజృంభించాడు. హెమాహెమీల బౌలర్లు మొత్తం కూడా మల్లింగ కావచ్చు, ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్గా ఉన్నటువంటి కమిన్స్ కావచ్చు, వారి బౌలర్లు మొత్తం కూడా చిత్తుగా ఆడినటువంటి వ్యక్తి వైభవ్ సూర్యవంశి. ఇప్పుడు ఎక్కడ క్రికెట్ ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా వైభవ్ సూర్యవంశి పేరు మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక యంగ్ క్రికెటర్స్కి వైభవ్ సూర్యవంశి ఒక దిక్సూచికలా కనబడుతున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. రాబోయే కాలంలో ఈ చిచ్చెర పిడుగు బీహార్ చెందినటువంటి వైభవ్ సూర్యవంశి రాజస్థాన్ రాయల్స్కి ఓపెనర్ బ్యాట్స్మెన్గా వచ్చి గడిచినటువంటి 15 మ్యాచ్ల్లో అంటే అత్యధిక పరుగులు చేసిన వ్యక్తిగా వైభవ్ సూర్యవంశి అనేక రికార్డులు కూడా నెలకొల్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక రాబోయే కాలంలో కూడా ఇండియా టీంలో వైభవ్ సూర్యవంశికి సుమిత స్థానం ఉంటుంది. ఖచ్చితంగా ఆల్ టైమ్ రికార్డ్స్ మొత్తం కూడా ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశి బద్దలు చేస్తాడంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రశంసల జల్లు కురిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. 342 స్ట్రైక్ రేట్తో నిన్న జరిగినటువంటి ఎలిమినేటర్ రౌండ్లో జరిగినటువంటి మ్యాచ్లో కేవలం 3 పరుగులు చేస్తే క్రిస్ గేల్ రికార్డు ఇప్పటికే అటు 50 పరుగులు అత్యధిక తక్కువ బాల్స్లో 50 పరుగులు చేసిన వ్యక్తిగా వైభవ్ సూర్యవంశి ఉన్నాడు. అదే తరాలో అత్యధిక సెంచరీలు అత్యధిక తక్కువ బాల్స్లో సెంచరీ చేసిన వ్యక్తిగా క్రిస్ గేల్ ఉంటే దాన్ని కేవలం వైభవ్ సూర్యవంశి 29 బంతుల్లోనే అతను 97 రన్స్ చేశాడు. కేవలం ఒకే ఒక బంతితో అతను పెవిలియన్ బాట పట్టాడు. మనం చూసాం నిన్న జరిగినటువంటి మ్యాచ్లో కొంత నిరాశ కూడా పడ్డటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే అతి తక్కువ వయసులో కేవలం 15 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వైభవ్ సూర్యవంశి ప్రపంచంలోని అంటే దిగ్గజ బౌలర్లు బుమ్రా కావచ్చు, కమిన్స్ కావచ్చు, మలింగ కావచ్చు, అదేవిధంగా సిరాజ్ కావచ్చు, మెయిన్ దిగ్గజ బౌలర్లన్నీ కూడా ముచ్చెమటలు పట్టించిన వ్యక్తిగా వైభవ్ సూర్యవంశి పేరు మారుమోగుతున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఉన్నటువంటి క్రికెట్లో ఉన్నటువంటి దిగ్గజ ప్లేయర్స్ అందరూ కూడా వైభవ్ సూర్యవంశికి సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. ఇక గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఎలిమినేటర్ 2 రౌండ్స్లో 29వ జరిగేటువంటి ఈ ఎలిమినేటర్ 2 రౌండ్స్లో కూడా వైభవ్ సూర్యవంశి ఖచ్చితంగా దూసుకెళ్తాడనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. వైభవ్ సూర్యవంశిని అవుట్ చేస్తేనే తాను గేమ్ విజయం సాధిస్తానంటే ప్రత్యర్థులు గుండెల్లో గుబులు పుట్టేలాగా వైభవ్ సూర్యవంశి బ్యాటింగ్ విజృంభించిన తీరు మనం నిన్న చూసాం. కేవలం 29 బంతుల్లోనే 97 రన్స్ చేశాడు. కేవలం 3 రన్స్ చేస్తే అంటే అత్యధిక తక్కువ బాల్స్లో ఎక్కువ రన్స్ చేసిన వ్యక్తిగా ప్రపంచంలోనే ఒక రికార్డు నెలకొల్పే వ్యక్తిగా వైభవ్ సూర్యవంశి చిరస్థాయిలో ఉండే అవకాశం ఉంది. కానీ కేవలం ఒక 3 రన్స్ తేడాతోనే అతను పెవిలియన్ బాట పట్టినటువంటి తీరు మనం నిన్న చూసాం. అయినప్పుడు కూడా అతను ఎక్కడ కూడా నిరాశపడలేదు. ఖచ్చితంగా రాబోయే కాలం అతను గతంలో మీడియా మాట్లాడినటువంటి నేతృత్వంలో క్రిస్ గేల్ రికార్డు తాను బద్దలు చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఖచ్చితంగా ఆ రికార్డును ఖచ్చితంగా తాను అధిగమిస్తానంటూ కూడా గతంలో మీడియాలో అనేక సోషల్ మీడియాలో కూడా అతను మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. కేవలం 15 సంవత్సరాల్లో ఈ చిచ్చెర పిడుగు అనేక రికార్డులు నిన్న జరిగినటువంటి ఎలిమినేటర్ మ్యాచ్లో అనేక రికార్డులు కూడా బద్దలు చేశాడు. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో వైభవ్ సూర్యవంశి ఆడినటువంటి రన్స్తోనే అటు రాజస్థాన్ రాయల్స్ సునాయాసంగా విజయం సాధించింది. కేవలం 47 పరుగుల రన్స్ తేడాతో అటు హైదరాబాద్ సన్ రైజర్స్ టీంపై ఘన విజయం సాధించిన తీరు కూడా మనం చూసాం. ఇక ఈ నెల 29 జరిగేటువంటి గుజరాత్ టైటన్స్తో జరిగేటువంటి మ్యాచ్లో రాజస్థాన్
రాజస్థాన్ రాయల్స్ ఎలిమినేటెడ్ 2 రౌండ్స్లో కూడా ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశి రాణిస్తాడంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం కూడా కొనసాగుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.